హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ బై దివ్య. ఈరోజు రెసిపీ వచ్చి బెస్ట్ టీ టైమ్ స్నాక్ అని చెప్పొచ్చండి. అదేనండి, క్రిస్పీ కార్న్. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కడిగి శుభ్రం చేసుకున్న కార్న్ ఒక గిన్నెలో వేసుకుని అవి ములిగేంత వరకు నీళ్లు పోసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని ఒక ఉడికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా కుక్ అయితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక స్ట్రెయినర్లో నీళ్ళు లేకుండా వార్చుకోవాలి. తర్వాత ఈ కార్న్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు. నేను ముందుగానే ఉప్పు వేసాను కదండి, దాన్ని చూసుకుని అడ్జస్ట్ చేసుకుని ఉప్పు అనేది మీకు రుచికి సరిపడా వేసుకోండి. తర్వాత మిరియాల పొడి వేసుకొని వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి స్పూన్తో మిక్స్ చేస్తున్నానండి. మీరు చేత్తో బాగా అంది కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ప్రతి కార్న్కు కోట్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లోని కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం కార్న్స్ వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువేమీ ఆయిల్ వేయవసరం లేదండి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని అవి ములిగేంత వరకు కార్న్ వేసుకుని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను పైన స్ట్రెయినర్ పెడుతున్నానండి. ఇవి డీప్ ఫ్రై చేయడం వల్ల కొంచెం పేలినట్టు అవుతాయి. అందుకని ఇలా స్ట్రెయినర్ పెట్టడం వల్ల మన మీదకి చిందకుండా ఉంటుంది. ఇలా స్ట్రెయినర్ పెట్టి 5 మినిట్స్కి ఒకసారి ఇలా మధ్యలో కదుపుకుంటే ఒక 10 మినిట్స్ లోపు ఇవి క్రిస్పీగా కార్న్ ప్రిపేర్ అయిపోతాయి. చూసారా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి. వీటిని తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా మీ దగ్గర ఎన్ని కార్న్స్ ఉంటే అన్ని కొంచెం ఇలా డీప్ ఫ్రై చేసుకుని పైన స్ట్రెయినర్ పెట్టుకుని ఒక 5 మినిట్స్లో ఫ్రై అయితే తీసుకోవచ్చు. తర్వాత వేరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుని లైట్గా వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత తుంచుకున్న కరివేపాకు వేసుకొని వీటిని ఒకసారి వేగనివ్వాలి. ఇదంతా హై ఫ్లేమ్ పెట్టుకునే చేయాలండి. దీంట్లో కొంచెం మిరియాల పొడి, కొంచెం చాట్ మసాలా అండ్ అలానే 1 స్పూన్ కారం. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కార్న్ తీసుకుని దీంట్లో వేసుకుని హై ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కార్న్ భలే క్రిస్పీగా టేస్టీగా టీ టైమ్ స్నాక్ కింద చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీటిని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.